హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు అయితే మా ఆయన ఆఫీస్ దగ్గర ఒక టెంపుల్ ఉంది, గుడి ప్రసన్న ఆంజనేయ స్వామి అనేసి మహాలక్ష్మి లేఅవుట్లో. సో మేమైతే అక్కడికే వెళ్తూ ఉన్నాను. సో మీకు కూడా షేర్ చేస్తాను. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని విన్నాను నేను. సో అందుకే నేను కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. సో మీతో కూడా షేర్ చేసుకుంటాను. అంతవరకు స్టే ట్యూన్. సో ఫస్ట్ అయితే టీ తాగేసిపోతాము. ఆ రోజు టీ తాగలేదు, సో అందుకు నాకు డేనే బాగాలేదు అసలు. సో అందుకు ఇప్పుడు టీ తాగేసి దాని తర్వాత నేను ఆ గుడికి వెళ్తాను. తాగినావా టీ? సో యూనివర్సల్ ప్రాబ్లం ఒకటి చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు జాడహల్లి నుంచి మేము మెట్రోలో వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ నుంచి కాస్ట్ చెప్తాను. 30 రూపీస్ 1 టికెట్ అండ్ నేను వీడు మేమిద్దరమే వెళ్తున్నాం. మా ఆయన అక్కడి నుంచి పికప్ చేసుకుంటాడు. ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయం ప్రసన్న ఆంజనేయ స్వామికి. ఈ ఆలయం చాలా పురాతనమైనదని భావిస్తారు. ఈ ఆలయం బెంగళూరులో ఉన్న మహాలక్ష్మి లేఅవుట్లో ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. అయితే ముందు మహాలక్ష్మి లేఅవుట్ అనేది ఒక పెద్ద కొండ రాతి బండలాగా ఉండేదట. అయితే ఈ బండని ముందు నో మ్యాన్స్ ల్యాండ్ అనేవారంట. ముందు మహాలక్ష్మి లేఅవుట్ బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉండేదంట, అందుకే నో మ్యాన్స్ ల్యాండ్ అనేవారంట. అయితే అక్కడ ఒక వ్యక్తి షణ్ముఖనంద అనే వ్యక్తికి ఈ ప్రదేశం చూసి ఏమో పాజిటివ్ ఎనర్జీ ఉంది అనిపించిందంట. సో అందుకు ఈయన ఒక పేపర్ మీద ఆంజనేయ స్వామి బొమ్మనైతే వేయసాగాడు. దాని తర్వాత అక్కడ ఉండే జనాలు అయితే 1970లో ఈ స్వామి ఫోటోని రాతి మీద చెక్కించారట. అలాగే 1976లో ఈ దేవాలయాన్ని నిర్మించేకి స్టార్ట్ చేశారంట. తర్వాత 1980లో ఈ ఆలయం 40 ఫీట్లో ఉండేదంట. దాని తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసి 13 ఎకరాస్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే మీరైతే మహాలక్ష్మి లేఅవుట్కి రావాలి. దీన్ని మహాలక్ష్మీపురం అని కూడా అంటారు. అయితే మహాలక్ష్మి లేఅవుట్ నుంచి 320 మీటర్స్ మీరు బై వాక్ అయినా రావచ్చు, లేదంటే మీరు ఆటో ఆర్ బస్సెస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అయితే ఈ ఆలయం మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది. అండ్ మరి 4:30 నుంచి 8:30 వరకు ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ అవుతుంది. అయితే మీరు దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏవి కవర్ చేయొచ్చు నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే ఓరెన్ మాల్, దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్, దాని తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం అండ్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ దర్శించుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్ చేసుకొని నేను జ్యూస్ అయితే తాగేకి వెళ్ళాను. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఈవినింగ్ వచ్చాము మేము అండ్ టైమింగ్స్ అంతా నేను వీడియోలో చెప్పాను. సో దర్శనం అయితే చాలా బాగా అయింది అండ్ చాలా పీస్ఫుల్గా మంచిగా ప్రదక్షిణాలన్నీ వేసుకొని చాలా బాగా అనిపించింది. సో ఈ వీడియో ఇక్కడికే నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నా వీడియోలు చూస్తూ ఉన్నందుకు థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. సో అయితే నేను ఈ వీడియో ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాను. బాయ్.